హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈ వీడియోలో డిఫరెంట్ ఆర్డర్ టైప్స్ గురించి మనం క్లియర్గా డీటెయిల్డ్గా చూద్దాం. అయితే నేను ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇందులో చూడండి, ట్రేడింగు, పే లేటరు, ఇన్వెస్టింగ్ అని ఉంది. ట్రేడింగ్ అంటేనేమో మనం ఇంట్రాడే అనమాట ఇది. సో దీంట్లో అంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టామంటే డెఫినెట్గా 3:30 లోపు మనం ఎగ్జిట్ అయిపోవాలి. 3:20 లోపు మనం ఎగ్జిట్ అవ్వకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ అనేది స్క్వేర్ ఆఫ్ చేస్తుంది. ఇది ట్రేడింగ్. ఇది వీళ్ళేంటంటే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఏమిటి అంటే, మన దగ్గర ₹1 ఉందనుకోండి, వాళ్ళు ఎడిషనల్గా కొంత అమౌంట్ అనేది మనకి ఇస్తారనమాట. అయితే దీనికి ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటారు. యాన్యువల్ బేసిస్లో ఎన్ని రోజులు మనం ఆ యొక్క మార్జిన్ అనేది యూటిలైజ్ చేస్తామో అన్ని రోజులు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 4.17 టైమ్స్ లేవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా మనం ఏంటంటే స్మాల్ అమౌంట్ చూడండి, ఇక్కడ ఎంత అవసరం అవుతుందంటే ₹464 ఉంటే ₹1932 ఉన్న ఈ స్టాక్ని మనం బై చేసుకొని పొజిషనల్గా హోల్డ్ చేసుకోవచ్చు ఎన్ని రోజులైనా సరే. ఇది మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ, పే లేటర్ ఆప్షన్. ఇక నెక్స్ట్ది వచ్చేసరికి ఇన్వెస్టింగ్. ఈ ఇన్వెస్టింగ్లో కూడా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఇన్వెస్ట్ చేసుకొని లాంగ్ టర్మ్ అనేది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలు అనేది హోల్డ్ చేసుకోవచ్చు. దీనికి మార్జిన్ ఏమి అక్కర్లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్న డబ్బులు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నాం, రైట్. అయితే ఇక్కడ మనకి చూడండి, ట్రేడింగ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్ ప్రైసు, లిమిట్, ట్రిగ్గరు, సూపర్ అని చెప్పేసి. సూపర్ ఆర్డర్ ఏంటంటే మనకి దీంట్లో ఈ స్టాక్ని బై చేసిన తర్వాత మనం టార్గెట్, స్టాప్ లాస్ రెండూ పెట్టేయచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇక్కడ చూడండి, మార్కెట్ ఆర్డర్ ఉంది కదా. అంటే మార్కెట్ ఆర్డర్ అంటే ఏం లేదు, ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తున్నాం. సో ఇక్కడ బయర్ సెల్లరు డిఫరెన్స్ని బట్టి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ప్రస్తుతానికి మార్కెట్ ఆర్డర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ టార్గెట్ చూడండి 1980 అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 1883 ఉంది. దీన్ని మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ₹1932 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, 1940 అనేది టార్గెట్ పెట్టేద్దాం. ఓకే, 1940 అంటే ఇక్కడ నుంచి ఒక ₹8 టార్గెట్ ఉంది. అండ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 1927 అనేది పెట్టేస్తున్నాను. అంటే ఒక ₹5 స్టాప్ లాస్, ₹8 టార్గెట్ అనమాట. ఇది టార్గెట్, ఇది స్టాప్ లాస్. ఓకే, మార్కెట్ ఆర్డర్లో ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాను. అయితే ఎన్ని షేర్లు అనేది ఇక్కడ మనం చూడండి, ఇక్కడ 1 షేర్ 2 షేర్లు అనేది పెట్టేశాను. ఇన్స్టెంట్ బై అనేది క్లిక్ చేసేసాను. ఇక్కడ వెళితే ఏమైందంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకే, సో ఇవి పొజిషన్స్ అనమాట. అంటే మనకి ఎన్ని షేర్స్ బై చేసామా, సెల్ చేసామా, ప్రోడక్ట్ ఇంట్రాడే అంటే ప్రాఫిట్ లాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఆర్డర్స్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లో స్పెషల్గా సూపర్ అనేది చూపిస్తుంది. దీంట్లో మనం టార్గెట్, స్టాప్ లాస్ని కూడా మళ్ళీ ట్రైల్ చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ టేక్ ప్రాఫిట్ అని ఉంది కదా, టార్గెట్ ప్రాఫిట్ అనేది అండ్ స్టాప్ లాస్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టాప్ లాస్ అనేది కొంచెం దూరంగా వెళదాం అనుకుంటున్నాను, మరీ దగ్గరగా ఉంది, ఇది 27 కాదు 25 పెడదాం అనుకుంటున్నాను. 25 అనేది సెట్ చేసి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన స్టాప్ లాస్ అనేది సెట్ అయిపోతుంది. ఇక ఇక్కడ నేను మరీ తక్కువ టార్గెట్ పెట్టాను, ₹8. ఓకే, సో నేను ఇంకొక ₹5 అనేది ఎక్స్ట్రా టార్గెట్ అనేది పెడదాం అనుకుంటున్నాను, 1945. దీని మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా మన స్టాప్ లాస్ మాడిఫై అయింది అండ్ టార్గెట్ కూడా మాడిఫై అవ్వడం అనేది జరిగింది. ఇక అదేవిధంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, ప్రివీ స్పెషాలిటీ కెమికల్ షేర్స్ అనేది ప్రస్తుతానికైతే 2030 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ దీంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకుంటున్నాను, బై అనేది తీసుకొని. సో ఇక్కడ ఒక 4 షేర్స్ అలా మనం ప్లాన్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ట్రేడింగ్ కాకుండా ఇన్వెస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎంత అమౌంట్ అవసరం అవుతుంది ఏందనేది ఇక్కడ కింద చూపిస్తారు. అండ్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇన్వెస్టింగ్ అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఎంత ఉంటే అంత పెట్టి మనం బై చేసుకుంటున్నాం. ఇక్కడ మార్కెట్ ప్రైసా, లిమిట్ ప్రైసా అంటే లిమిట్ ప్రైసు నేను 2032 ఉంది కదా, 2032 పాయింట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటున్నాను, నాకు కావాలి షేర్స్ అనుకుంటే ఈ ప్రైస్ అనేది సెట్ చేసి బై చేస్తున్నా. ఇప్పుడు ఈ యొక్క షేర్స్ అనేది మన అకౌంట్లోకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోతుంది, ప్రోడక్ట్లో పొజిషన్స్లో ఇంట్రాడే ఇది కన్ఫామ్గా మనం ఏంటంటే 3:20 కల్లా మనం స్క్వేర్ ఆఫ్ అనేది చేసుకోవాలి, లేదంటే సిస్టమ్ ఆటోమేటిక్గా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రివీ స్పెషాలిటీ కెమికల్స్ డెలివరీ అనేది తీసుకున్నాం.
ఇవి మనం ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ముఖ్యంగా సూపర్ ఆర్డర్ అనేది ఇంట్రాడేలో ఎవరైతే ట్రేడ్స్ తీసుకొని స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అనేది పెట్టేయాలి అనుకుంటారో ఒకటేసారి, అటువంటిప్పుడు ఈ ఫ్యూచర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే కూడా కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ లింక్ ద్వారా మీరు అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మీరు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనేది పొందుతారు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క అప్డేట్ ఫ్రెండ్స్, ఆర్డర్స్ గురించి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.